చైనా వాడు తైవాన్ని ఆక్రమించుకుంటానికి ప్రయత్నిస్తుంటే దాన్ని తప్పుపడుతుంది అమెరికా. తప్పులేదు, ఓ పెద్ద దేశం. ఒక తైవాన్ అనేటటువంటిది చైనాలో ఒకప్పుడు భాగమే. ఒక రకంగా చెప్పాలంటే తైవాన్‌లో చైనా భాగం ఒకప్పుడు. తర్వాత విడిపోయిన తర్వాత చైనా పెద్దదైంది. తైవాన్ అక్కడే ఉండిపోయింది. అందుకనే తైవాన్ మాదేనంటుంటదది. బట్ నువ్వు నా దాంట్లో భాగం తప్పించి నేను నీ దాంట్లో భాగం కాదంటుంది తైవాన్. అక్కడ ప్రజలు గూడా చైనాని ప్రేమిస్తారు, అభిమానిస్తారు తప్పించి చైనా తైవాన్ మీద పెత్తనాన్ని అంగీకరించరు. అది నడిచిపోయింది చూసాం. బట్ అమెరికా అక్కడ తైవాన్‌కి మద్దతిస్తుంది. కానీ అక్కడ చైనా తైవాన్ ఎందుకు కావాలని తన భద్రత కోసం అంటుంది. ఇప్పుడు మనం భారతదేశం కాశ్మీర్ మన భద్రత కోసం పీఓకే తీసుకుంటామంటే ఒప్పుకుంటుంది అమెరికా? ఉండదు గదా! ఒప్పుకోదు గదా! సరే మన ద్వారా మనం ఏం చేస్తాం అనేది మన ఇష్టం. వాడెవడు ఒప్పుకుంటే ఏంటన్నది అది సెకండరీ. టిబెట్ మనకి ఇబ్బంది కాబట్టి అని లాక్కుంటామంటే చైనా ఒప్పుకుంటదా? ఒప్పుకోదు గదా! కానీ అమెరికా కంటే గ్రీన్‌లాండ్‌తో ప్రాబ్లమ్ అట. కాబట్టి అది తీసేసుకుంటాడంట. 300 ఏళ్ల క్రితం డెన్మార్క్‌లో పార్ట్ అదో చిన్న పడవలు ఉన్నటువంటి రోజులు. గ్రీన్‌లాండ్ అనేటటువంటిది మా దేశ భద్రత రీత్యా మాకు చాలా ముఖ్యం. కాబట్టి మేము తీసుకుంటాం అని చెప్తున్నాడు. అప్పుడు కూడా అమ్మేయమంటే అమ్మడానికి ఇదేమి సరుకు కాదు పొమ్మనమంది డెన్మార్క్. లేదా స్వాధీనం చేసుకుంటా అన్నాడు. మళ్ళీ డెన్మార్క్ స్వాధీనం అన్నటువంటి పాయింట్ తీసుకొస్తున్నాడు. నమ్మడానికి వీల్లేదు. ఏమైనా చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పుడు అక్కడ చేశాడు కదా వెనిజులాలో వాళ్ళని. ఇప్పుడు అట్లాగే ఇప్పటికే అమెరికాకి సంబంధించినటువంటి ఒక అహంకారపూరిత ధోరణి కూడా ప్రదర్శించేశాడు. అది డానిష్ ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి ఏదైతే గ్రీన్‌లాండ్‌కి అమెరికాకి సంబంధించినట్టు లూసియానా గవర్నర్ ల్యాండ్రీని యుఎస్ స్పెషల్ ఎన్వాయ్ కింద గ్రీన్‌లాండ్‌కి నియమించాడు. తద్వారా గ్రీన్‌లాండ్‌ని తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు ట్రంప్.